ఇక తంబిల చదరంగానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. శాలిని, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. సో మొత్తానికి చిన్నమ్మ శపథం చేసిన కొద్ది రోజుల్లోనే అంటే పార్టీ అనౌన్స్ చేయబోతున్నాం, ఇక పార్టీ పెట్టబోతుంది అని కామెంట్ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో శశికళ ఒక భారీ చీలికను తీసుకురాబోతోందా? ఏఐడిఎంకే నాయకులంతా ఏకతాటిపైకి ఉండాలి, మనంతా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి ఆమె నినాదం చేస్తున్నటువంటి వేళ, అంతకంటే ముందే పన్నీర్ సెల్వంని పన్నీర్ సెల్వంని కలిసినటువంటి టైంలో సో ఇప్పుడు ఓపీ సెల్వం డికే స్టాలిన్ని కలవడం, డిఎంకే అధినేత స్టాలిన్, ముఖ్యమంత్రి స్టాలిన్ కలవడం రాజకీయ పరిణామాలను మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోయాయి. సో శశికళ, సెల్వం ఇద్దరూ కూడా ఏకమై అమ్మ అస్తిత్వాన్ని కాపాడుతాం, అమ్మ సెంటిమెంట్తో ముందుకెళ్తారేమో అనుకున్నారు. ఎందుకంటే జయలలితకు నమ్మిన బంటుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఆ కాలంలో సెల్వం అనే చెప్పాలి, పన్నీర్ సెల్వం. ఒకవేళ జయలలిత జైలు వచ్చేటువంటి టైంలో కానీ, లేదంటే ఆ టైంలో రాముడికి భరతుడు ఎట్లాగో అట్లా ఆ కుర్చీని ముఖ్యమంత్రిగా ఉండి కాపాడి మళ్ళీ ఆమె రాగానే ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పారు. సో పన్నీర్ సెల్వం కాస్త కన్నీర్ సెల్వం అన్నటువంటి వాదన కూడా విండే. ఎందుకంటే ఎక్కేటప్పుడు ఏడ్చుకుంటేనే ఎక్కుతాడు కుర్చీ, దిగేటప్పుడు ఏడ్చుకుంటేనే దిగుతారు అన్నటువంటిది ఒక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నానుడు. అట్లాంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు దూరం అయిపోయారు. ఏఐడిఎంకే నుంచి బహిష్కరించబడినటువంటి నేతల్లో పన్నీర్ సెల్వంతో పాటు శశికళ కూడా ఉన్నారు. సో పన్నీర్ సెల్వంని శశికళ కలిసిన తర్వాత మొన్న మధ్య కొత్త పార్టీ అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. సో ఏఐడిఎంకే మొత్తం కూడా శశికళతో పన్నీర్ సెల్వంతో ఉండబోతున్నారు అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి. బట్ అనూహ్యంగా సెల్వం స్టాలిన్ని కలిసేసరికి ఈక్వేషన్స్ మొత్తం కూడా మారిపోతున్నాయి. అటు పళనిస్వామి ఇప్పటికే ఏఐడిఎంకే బీజేపీ పొత్తులో ఉంది, టీవీకే ఇంకొక రూట్లో వస్తోంది, ఇప్పటికే టీవీకే కూడా గేమ్ చేంజర్ కాబోతోంది. ఈ మూడు ఈక్వేషన్స్ ఉన్నటువంటి టైంలో శశికళ ఎంట్రీ ఏం జరగబోతోంది? గతంలోనే దినకరన్ అంటే వాళ్ళ శశికళ అల్లుడు దినకరన్తో పార్టీ పెట్టించి ఆల్మోస్ట్ 40 నియోజకవర్గాల్లో ఓట్ల చీల్చడంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఈసారి ఇంకా భారీ ఎత్తున దిగుతున్నారు అనుకున్నా కానీ సో ఇది వెంటనే అంటే నిప్పు రాగానే నీళ్లు చల్లినట్టుగా మారినటువంటి పరిస్థితి. అందరూ సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు, నమస్తే అండి. సత్యం గారు వినిపిస్తుందా? సత్యం గారు ఎట్లా చూడొచ్చు? మనం ఈ గత 2 రోజుల క్రితం కూడా ఇదే అంశాన్ని మాట్లాడుకున్నాం. సో ఏం జరగబోతోంది? శశికళ క్రియాశీలక పాత్ర పోషించబోతోందా తమిళనాడు రాజకీయాల్లో? ఏఐడిఎంకే మొత్తం కూడా శశికళ వెంట రాబోతోందా అనుకున్నాం. బట్ అనూహ్యంగా సెల్వం ఈరోజు స్టాలిన్కు మద్దతు ఇవ్వడం, స్టాలిన్తో భేటీ కావడం, డిఎంకేనే మళ్ళీ గెలుస్తుందని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేయడం, ఎట్లా చూడాలి సార్ ఈక్వేషన్స్ని? ఖచ్చితంగా డిఎంకేకు మరింత అడ్వాంటేజ్గా మారింది అసెంబ్లీ ఎలక్షన్స్. ఎందుకంటే దరిదాపు ఒక 70% ఏఐడిఎంకే పళనిస్వామితో ఉంటే ఒక 30% పన్నీర్ సెల్వం తోటి ఉంది. ఇప్పుడు అటువంటి పన్నీర్ సెల్వం కూడా డిఎంకే తోటి అడ్జస్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి డిఎంకే విజయకాంత్ డిఎంకే తర్వాత ఇప్పుడు సెల్వం ఇద్దరు కూడా డిఎంకే తోటి పొత్తుగుచ్చుకుంటే అదవరకే 2 కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఈ కూటమి మరింత బలంగా మారేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండవది బీజేపీ సపోర్ట్ తోటి పళనిస్వామి రోజు రోజుకు ఏఐడిఎంకేలో అన్క్వశ్చనబుల్ లీడర్గా తయారయ్యిండు. అంటే సెల్వం ప్రశ్నించి అలిసిపోయాడు. ఎందుకంటే కేంద్రం నుంచి బీజేపీ సపోర్ట్ ఉంది పళనిస్వామికి. కాబట్టి బీజేపీ పళనిస్వామి పొత్తు పెట్టుకోవటం ఖాయం, ఇంకా దాంట్లో తిరుగులేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం కూడా ఏఐడిఎం తోటి చీలి వచ్చేస్తే సహజంగానే సౌత్ ఇండియా మొత్తం ద్రావిడ కల్చర్ ఉంటుంది, తమిళనాడులో ఇంకెక్కువ ఉంటుంది. ఈ ద్రావిడ కల్చర్ ఉన్నటువంటి ద్రావిడ సాంప్రదాయాలు ఉన్నటువంటి వాళ్ళు సహజంగానే బీజేపీ బలపడకపోవడానికి ఇది కూడా ఒక కారణం తమిళనాడులో. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్రవిడులంతా ఏకమే, డిఎంకే కానీ ఎండిఎంకే కానీ ఇప్పుడున్నటువంటి విజయకాంత్ పార్టీ కానీ ఇవన్నీ కూడా తమిళ పార్టీలు ఏకమవుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రతిఘటించగల శక్తి ఇప్పుడు డిఎంకే ప్రభుత్వానికి వస్తుంది. ఇది డిఎంకేకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక మరొక వైపు శశికళ గురించి ఆలోచిస్తే శశికళని జనం మర్చిపోయింది. ఏవైనా సెంటిమెంటు జయలలిత నెచ్చిలనో ఇంకోటో అంటే అసలు అంతకుముందే దినకరన్ పార్టీ పెడితే ఓ 18 సీట్లలో మంచి ఊపు వచ్చింది. కానీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఏఐడిఎంకే యొక్క అస్తిత్వం కోల్పోయిన తర్వాత ఇప్పుడు
శశికళ వచ్చి ఏదో పెద్ద పార్టీ పెట్టి ఆల్టర్నేటివ్గా తయారు చేయడం కష్టం. కాబట్టి ఖచ్చితంగా ఇది డిఎంకేకి అనుకూలించేటువంటి విషయం. ఎందుకంటే ద్రావిడ కల్చర్ నుంచే పుట్టినటువంటి సెల్వం పార్టీ కాబట్టి, తర్వాత సెల్వానికి కూడా గుర్తింపు ఉంది. పళనిస్వామికి ఆల్టర్నేటివ్గా పన్నీరు సెల్వంకు గుర్తించి ఇద్దరు ఈక్వల్ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళే జయలలిత ఉండగా. కాబట్టి ఖచ్చితంగా ఇది డిఎంకేకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఈ మధ్య కాలంలో మెరీనా బీచ్లో జయలలితకు నివాళులు అర్పించడానికి ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళినటువంటి టైంలో కూడా పన్నీర్ సెల్వం ఒక కామెంట్ చేశారు. అంటే ఏడీఎంకేలో ఏకనాయకత్వమే ఆ పార్టీ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి కారణం, వరుస ఓటములు ఎదుర్కోవడానికి కారణం కూడా ఏడీఎంకే వ్యవహరిస్తున్నటువంటి తీరే. జయలలిత అంశం మళ్ళీ రావాలన్నా అట్లాంటి సుస్థిరమైనటువంటి పాలన మళ్ళీ జరగాలని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పాలన జరగాలంటే ఆయన ఏడీఎంకేలో లేరు, ఆయన కొత్త పార్టీ పెట్టట్లేదు, ఆయన డిఎంకేకు అప్పుడు మద్దతు లేరు, శశికళ అప్పుడు మద్దతు లేరు. బట్ అయినా కానీ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మళ్ళీ జయలలిత పాలన కావాలని. జయలలిత పాలనకు డిఎంకే పాలనకు రెండు వేరువేరు రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి. అట్లాంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు డిఎంకేకి మద్దతు ఇవ్వడాన్ని ఎట్లా చూడాలా? మన స్టాలిన్ చాలా వ్యూహాత్మకంగా అధికారంలో రాగానే అన్నాడీఎంకే స్కీముల్ని ఏటిని రద్దు చేయొద్దని బహిరంగ ప్రకటించాడు. పాయింట్. తర్వాత జయలలిత పేరు మీద 1-2 పథకాలు ఉంటే అదే పేరు మీద కొనసాగిస్తామని ప్రకటించాడు. దాంతో కింది స్థాయిలో ఏఐడిఎంకే శ్రేణులు దగ్గరయ్యే విధంగా చేసుకుంటూ, తర్వాత ఏఐడిఎంకేలో జయలలిత పర్సనల్ శ్రేణులు డిఎంకేకి వ్యతిరేకంగా లేవు. ఆ 2-3 పథకాలతోటి చాలా పాజిటివ్గా స్టాలిన్ టేకప్ చేసిండు. ఇప్పుడు పన్నీర్ సెల్వం అన్నటువంటి పరోక్షంగా సుస్థిర ప్రభుత్వం కావాలంటే అది డిఎంకే ప్రభుత్వమే కాబట్టి ఆ విధంగా అని ఉంటాడు. తర్వాత ఆయనకు ఏఐడిఎంకేలో మళ్ళీ ఆ స్థానం దొరకనివ్వడం లేదు పళనిస్వామి కాదు. అది ఎట్లా సాధ్యం అవుతుందంటే బీజేపీ సపోర్ట్ తోటి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పన్నీర్ సెల్వం ఇప్పుడు డిఎంకే కూడా సుదీర్ఘ పాలన చేస్తూ ఉంది కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ కానీ ఇంకేదైనా ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇప్పుడు ఎండిఎంకే తోటి, తర్వాత ఇవాళ ఉన్నటువంటి పన్నీర్ సెల్వం తోటి, ఎటువంటి తోటి కొన్ని సీట్లు తగ్గించుకుంటే మళ్ళీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు అంటే పన్నీర్ సెల్వం స్టాలిన్కి మద్దతు ఇస్తే అఫ్ కోర్స్ ఆబ్వియస్గా డిఎంకే బలం పెరుగుతుంది, స్టాలిన్ బలం పెరుగుతుంది. బలమైనటువంటి అధికార పార్టీని ఢీగొట్టాలంటే అంతటి బలమైనటువంటి శక్తులు బయట నుంచి కూడా కావాలి. అందులో ప్రధానమైనటువంటి శక్తి ఏదైనా ఉందా అంటే పన్నీర్ సెల్వం అర్థమవుతుంది. పన్నీర్ సెల్వం వచ్చిందంటే ఈ ఇంచుమించు జయలలిత ఆత్మ కూడా తనతో పాటు ట్రావెల్ అవుతుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది తమిళనాడు ప్రజలందరూ తెలుసు, జయలలితకు కూడా తెలుసు కాబట్టి అంత నమ్మకమైనటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పచెప్పింది. మళ్ళీ తిరిగి వస్తే ఆ పీఠాన్ని ఇచ్చేటువంటి విఘ్నుడు, హనుమంతుడు, బంటు ఎవరైనా ఉన్నారంటే అది పన్నీర్ సెల్వమే. అట్లాంటి పన్నీర్ సెల్వం రేపు పొద్దున డిఎంకేకి వెళ్తే ఏ హామీతో వెళ్తారు అండ్ ప్రజల నుంచి ఎట్లాంటి అక్సెప్టెన్స్ ఉండొచ్చు? రేపు పొద్దున ఏ డిఎంకే ఏమైనా విమర్శించేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఏ ఒప్పందంతో పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్ సీట్లకు ప్రాధాన్యత ఇస్తే తప్ప అక్కడ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఇటువంటి వాటికి డిమాండ్ పెట్టదు. ఉభయ కమ్యూనిస్టులు కూడా ఎమ్మెల్యే సీట్ల కోసం తప్ప ఉప ముఖ్యమంత్రి కాదని అనుకునే లేదు. ఎండిఎంకి కూడా ఉప ముఖ్యమంత్రి అడిగే స్థాయి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇస్తే పన్నీర్ సెల్వంకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఉంది. దానికి ఆయన యాక్సెప్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ గ్యాప్ను పూడించే శక్తి అంటే డిఎంకే ఫ్రంట్లో ఉప ముఖ్యమంత్రి అడిగే స్థాయి ఏ పార్టీకి లేదు. కాబట్టి ఖచ్చితంగా అది పన్నీర్ సెల్వానికి అడ్వాంటేజ్ అవుతుంది. డిఎంకే కూడా అభ్యంతరం ఉండదు. ఎందుకంటే కేంద్రం నుంచి బీజేపీ ఎటువంటి అటాక్ చూస్తుందో మనం అస్సాంలో చూసుకుంటున్నాం, బెంగాల్ చూసుకుంటున్నాం. కాబట్టి అటువంటి అటాక్స్ ఎస్ఐఆర్ పేరు మీద కానీ లేకపోతే ఇంకా ఇతర ఎన్నికల కమిషన్ ద్వారా కానీ ఈడీ ద్వారా కానీ ఇటువంటి ఎన్నికల ఎలక్షన్స్ ముందులో దరిదాపు హెరాస్మెంట్కి గురి చేస్తుంది అనేటువంటి అవగాహన స్టాలిన్కు తెలుసు. కాబట్టి అబ్సల్యూట్ బలంగా ఉంటే అప్పుడు బీజేపీ మిడిలింగ్ అయ్యే శక్తులు లేవు. కేవలం ఒక టీవీకే విజయ్ పోయి కలిస్తే తప్ప ఇంకొక అవకాశం లేదు. తర్వాత విజయ్కి ఓటింగ్ ఎంత మెటీరియలైజ్ అవుతుంది అనేది ఇప్పటికే తెలియదు మనకు. చిరంజీవికి బాగా జనం వచ్చారు కానీ ఆల్టర్నేటివ్గా తయారు కాలేకపోయాడు. అట్లాగే ఆల్టర్నేటివ్గా తిరిగాడు మన పవన్ కళ్యాణ్, కానీ చివరికి తెలుగుదేశంతో అడ్జస్ట్ కావాల్సి వచ్చింది. కాబట్టి రేపు టీవీకే కూడా ఆల్టర్నేటివ్గా సింగిల్గా అధికారంలోకి వచ్చే స్కోప్ అవ్వట్లేదు. కాబట్టి ఎవరితోటో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఫస్ట్ స్టెప్లో 20-25 సీట్లు తీసుకుందాం అనుకున్నప్పుడు ఏ పార్టీతోనే అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ టీవీకే విజయాన్ని ఇప్పుడే మనం ఈ ఫ్రంట్లో ఉంటాడు ఆ ఫ్రంట్లో ఉంటాడని చెప్పలేము.
తన ఒక శక్తి కావాలి. ఒక 10 ఏళ్ళైనా ఏం లేదు, ఒంటరిగా పోరాడి ఆల్టర్నేటివ్ గా తయారైతాం అనుకుంటే తను ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాదు సస్టైన్ కావాలి పార్టీ ముందనుకుంటే 15-20 సీట్లకైనా దేనికైనా ఒప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి తను ఏది బెనిఫిట్ అని భావిస్తాడో మనం ఏది చూడాల్సిన అవసరం ఉంది విజయ్ విషయంలో.